అక్క, జరిగిన దాంట్లో నిషిక తప్పేం లేదక్క. ఆ దివ్యాంక నిషిని డబ్బులు పెట్టమని చెప్పింది. కాదంటే ఆ మర్డర్ కేసులో నన్ను ఇరికిస్తానని చెప్పింది. అందుకే నిషిక ఈ పనిచేసింది తప్ప నిన్ను జైలుకు పంపించడానికి కాదక్క. అవునమ్మి, ఆ అమ్మి కూడా ఈ కుటుంబం కోసమే ఇట్లాంటి పని చేసుండది. అంటే కుటుంబంలో ఒకరిని కాపాడడం కోసం ఇంకొకరిని బలి చేసినా పర్వాలేదంటారా అత్తయ్య గారు? అబ్బా, ఈ అమ్మకుతి అలాంటి పరిస్థితి అక్కకొస్తే తన కుటుంబాన్ని కాపాడడం కోసం సంతోషంగా నింద తన మీద వేసుకునేది. సారీ వదినా, మీ అంత మంచి మనసు నాకు లేదు. కానీ నేనేం చెడ్డదాన్ని కాదు. ఏదో నా భర్తని కాపాడుకోవడం కోసం ఇలా చేశానంతే. ఇంకెప్పుడు నిషి ఇలాంటి తప్పు చేయదు. ఈ ఒక్కసారికి క్షమించొదిలే అక్క, ప్లీజ్. సరే, ఇదే ఆఖరిసారి. ఇంకోసారి నిషి ఇలాంటి తప్పు చేస్తే చూస్తూ ఊరుకోను. థ్యాంక్స్ వదినా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏంటమ్మా కౌశిక ఇది? నువ్విలా వీళ్ళ మాటలకి కరిగిపోతున్నావు కాబట్టి వీళ్ళ ఆటలింకా సాగుతున్నాయి. కౌశికి క్షమించేస్తుండాక నీకెందయ్యా బాధ? నువ్వు గమ్మునుండు. ఇక నేను వెళ్ళొస్తాను మావయ్య. ఏంటన్నయ్య వెళ్ళిపోతున్నారు? వదినకి చెప్పాల్సినవి కానీ వదినతో మాట్లాడాల్సినవి కానీ ఏం లేవా? చాలా చెప్పాలి జగదాత్రి. ఆ చెప్పడం సారీతో మొదలవ్వాలి. నేను సారీ చెప్పి నా కారణాలు చెప్తే కౌశికి కరిగిపోతుంది, నన్ను క్షమించేస్తుంది. కౌశికి క్షమాపణకి నేను అర్హుడును కాను జగదాత్రి. ఒక భర్తగా నేను ఏ రోజు కౌశికి ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వలేకపోయాను. ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని నా భార్యని అనుమానించాను. ఇలానే నా గురించి కౌశికి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానని చెప్పుంటే కౌశికి నా కోసం ఎదుటి వాళ్లతో పోరాడేది. తన భర్త తప్పు చేయడని నమ్మకంగా చెప్పొచ్చేది. తన ప్రేమకి, తన నమ్మకానికి నేను సరిపోను జగదాత్రి. సరిపోయే రోజు నేను మళ్ళీ తిరిగి వస్తాను. సురేష్, ప్రతిసారిలానే ఈసారి వదిలి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నావా? ఇలా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి వెళ్ళిపోకుండా నా కళ్ళ ముందే ఉండి నాతో గొడవ పడైనా సరే కలిసి ఉండాలంటే నేనేం చేయాలి? నాకు కావాల్సింది నువ్వు నాకు సమానంగా ఉండడం కాదు, నా పక్కనుండడం అని ఎప్పటికి తెలుసుకుంటావు? చెప్పు సురేష్, ఎప్పటికి తెలుసుకుంటావు? చెప్పు. సారీ కౌశికి, ఆ అమ్మాయి డెడ్ బాడీ చూశాక మనస్సంతా ఏదోలా అయిపోయింది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడే దివ్యాంక చెప్పింది విని నిన్ను అనుమానించా. సారీ. ఇంకోసారి ఆ దివ్యాంక దగ్గరకు వెళ్ళినా నేను ఊరుకోను.
అన్నా ఇదే రూమ్. డాక్టర్ గారు అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు. అవును, ఇందాకే గౌతమ్ స్పృహలోకి వచ్చాడు మేడం. అతనితో మాట్లాడాలని చెప్పారు కదా, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, రండి సార్. రేయ్, ఎవడా నువ్వు? రే కెడివన్ పట్టుకో. రమ్య ఇక్కడ చూసుకోండి. ఎస్ మ్యామ్. పోలీసులు వస్తున్నారు. ఆర్థోపెడిక్ వార్డులోకి వచ్చాడు. ఇక్కడందరూ చేతికి కాళ్ళకి కట్లతోనే ఉంటారు. ఇంతమందిలో వాణ్ణి ఎలా కనిపెట్టడం జడే? పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న వాణ్ణి చంపడానికి వచ్చాడంటే ఖచ్చితంగా ఒంటరిగా వచ్చుండడు. వాడితో పాటు వాడి మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళల్లో అసలెవరు నకిలీ ఎవరు అని ఎలా కనిపెట్టడం? ఒక పని చేస్తే ఒక్కొక్కరిని టెస్ట్ చేద్దామా? టైం చాలా పడుతుంది కేడి. ఆలోపు వాడు తప్పించుకుంటాడు. మ్యామ్, గౌతమ్ని డాక్టర్ గారు చెక్ చేశారు మ్యామ్. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. నైస్. సాక్షి సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు మన గెస్ట్ ఎవరో కనిపెట్టాలి.